ప్రైజ్ ద లార్డ్ అందరికీ. వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. మనందరికీ తెలుసు, భారతదేశంలో మైనారిటీల మీద వివక్ష కొనసాగుతుంది. మత స్వేచ్ఛ అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. గత 10 సంవత్సరాలుగా మత స్వేచ్ఛని, మత స్వాతంత్రాన్ని అణగదొక్కుతూనే ఉన్నారు. రానున్న రోజుల్లో పూర్తిగా మత స్వాతంత్రాన్ని కోల్పోతామేమో అని భయం వేస్తుంది. 1 కాదు, 2 కాదు, 12 రాష్ట్రాల్లో భారతదేశంలో ఇప్పటికే మత స్వాతంత్రాన్ని, మత స్వేచ్ఛని అడ్డగిస్తూ యాంటీ కన్వర్షన్ లాని అమలు చేశారు. మత స్వాతంత్రాన్ని అడ్డుకున్నారు. 12 రాష్ట్రాల్లో ఇప్పటికే బిల్ పాస్ అయింది. యాంటీ కన్వర్షన్ లా బిల్ పాస్ అయింది. మత మార్పిడి నిరోధకపు బిల్లు అమలు చేయడం కూడా జరిగింది 12 రాష్ట్రాల్లో. బలవంతపు మత మార్పిడులు నిరోధించే ప్రయత్నం అని చెప్పి ఒక అబద్ధ సాక్ష్యమును నిజం చేయాలని చేసే ప్రయత్నాలు కూడా ఇవన్నీ చేస్తున్నారు. పూర్తిగా మత స్వేచ్ఛను, మత స్వాతంత్రాన్ని కాలరాసేటువంటి లాస్ట్ని మన భారతదేశంలో పూర్తిగా హక్కులన్నీ కోల్పోయేలాగా తీసుకొని వస్తున్నారు. ఇదే సెప్టెంబర్లో రిలీజ్ అయిన మత స్వేచ్ఛ బిల్ అని చెప్పి యాంటీ కన్వర్షన్ లాని రాజస్థాన్ తీసుకొచ్చింది. ఆల్రెడీ ఆమోదించేశారు కూడా. ఈ చట్టానికి ముందే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇదే సంవత్సరంలో ఒక చట్టాన్ని ఆమోదించింది. దాన్ని రెన్యువల్ కూడా చేసింది. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా దాన్ని మరింత కఠినం చేసి రిలీజ్ చేసింది. సో ఈ 2 చట్టాలు భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైనవే కాదు, అత్యంత భయంకరమైనవి. మత హక్కులు, మైనారిటీ హక్కులు అన్నిటినీ కాలరాసే విధముగా ఉన్నాయి. ఇలాంటి చట్టాలు తీసుకొని రావాలనే బీజేపీ లాంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ముందుగా దీని గురించి చూద్దాం, తర్వాత దీని వలన జరిగే ఎఫెక్ట్ ఏంటి అన్నది చూద్దాం. ఈ చట్టాలు భారతదేశాన్ని ఏ స్థాయికి మార్చిపోతున్నాయి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని ఎలా అనగదొక్కుతున్నాయి కూడా చూద్దాం. సెప్టెంబర్లో ఆమోదించినటువంటి రాజస్థాన్ యాంటీ కన్వర్షన్ లా కోసం మనం మాట్లాడుకుందాం. సెప్టెంబర్ మాసం 9వ తారీఖున ఈ యాంటీ కన్వర్షన్ లా చట్టాన్ని ఆమోదించారు. రాజస్థాన్ గైకొనోని ధర్మ పరిరక్షణ ప్రతిష్ బిల్ 2025 అనే పేరుతోటి ఈ మత స్వేచ్ఛ పేరుతోనే మత స్వతంత్రాన్ని అడ్డుకునేటువంటి ముస్లింలు, క్రైస్తవులు, దళితులు అనగదొక్కేటువంటి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం పేరుతో అత్యంత కఠినమైన శిక్షలు విధింపబడుతున్నాయి. ఎవరైనా మత మార్పిడికి పాల్పడితే 7 నుంచి 14 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఎక్కువ మార్పు చెందేది, మనసు మార్చుకునేది, బ్రతుకు మార్చుకునేదానికి మతాన్ని మార్చుకుంటున్నారని చెప్తున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఎవరు మార్చుకుంటున్నారు మనస్సుని, బ్రతుకుని, మతాన్ని అంటే స్త్రీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారే మారుతున్నారు. అది మనకు బాగా తెలుసు. సో వీళ్ళని నిరోధించడానికి ఇక్కడ స్త్రీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, వికలాంగులు కానీ వీళ్ళని ఎవరైతే మతం మార్చడానికి, మత మార్పిడికి కారణమవుతారో, మతం మార్చిన వాళ్ళు, మతం మారిన వీళ్ళు ఇద్దరు కూడా 20 సంవత్సరాల శిక్ష, 14 లక్షల జరిమానా విధించబడుతుంది. వీళ్ళు ఎవరు మతం మార్చినా, మతం మారినా వాళ్ళకి 10 లక్షల జరిమానా, 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఎవరిని టార్గెట్ చేసి ఈ చట్టాలని తీసుకొని వస్తున్నారో మీకు, నాకు, అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది కదా. చాలా దుఃఖాన్ని కలుగజేసే విషయం ఏంటంటే, సామూహికంగా మత మార్పిడులు కనుక చేస్తే ఒక చర్చిలో కానీ, గ్రూప్ గ్యాదరింగ్స్లో కానీ, పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఎక్కడైనా సరే 2కు మించి గ్యాదర్ అయిన దాన్ని సామూహిక మత మార్పిడి అంటున్నారు. గ్రూప్ గ్యాదరింగ్స్ని చర్చి పేరిట, ప్రార్థనల పేరిట, ఆరాధనల పేరిట, ఉపవాస కూడికల పేరిట, ఇంట్లో కానీ చర్చిల్లో కానీ ఎక్కడన్నా కూడుకున్నప్పుడు దాన్ని వీళ్ళు అంటున్నారు సామూహిక మత మార్పిడి అని. ఒకవేళ ఇలాంటి సామూహిక మత మార్పిడి పేరిట ఎవరైనా దొరికితే వాళ్ళకి లైఫ్ కూడా విధించేటువంటి అవకాశం ఉంది. 25 లక్షల రూపాయలు జరిమానా కూడా విధిస్తారు. ఇలాంటిది 1కి మించి రిపీటెడ్గా జరిగితే వాళ్లకు పక్కాగా యావజ్జీవ కారాగార శిక్ష, 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తుంది. ఇది ప్రభుత్వం. ఈ చట్టంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఒక చట్టం చాలా విచిత్రంగా ఉంటుంది. బలవంతముగా కానీ, ప్రలోభ పెట్టి కానీ మత మార్పిడికి పాల్పడితే ఆ ప్రాంతాన్ని, అంటే ఆ స్థలాన్ని కూడా, ఆ బిల్డింగ్ని కూడా
కూల్చివేస్తారు. దీనికి పేరే బుల్డోజర్ న్యాయం అని వీళ్ళు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ ప్రాంతాల్లో బాప్తిస్మం తీసుకుంటున్నారని కానీ, సువార్త వ్యక్తిగతంగా పర్సనల్ ఎవాంజలిజం చేస్తున్నారని కానీ, ఒకవేళ అక్కడ ఎవరికైనా ప్రార్థన చేస్తున్నారని కానీ, ఎవరైనా తెలియపరిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే, డిపార్ట్మెంట్ వాళ్ళకి తీసుకెళ్తే ఆ స్థలాన్ని కంప్లీట్గా నేలమట్టం చేస్తారు. ఆ స్థలాన్ని కూల్చటమే కాకుండా ఆ స్థలంలోకి ఎప్పుడు కూడా మత మార్పిడి పరమైనటువంటి ప్రార్థనలు, ఆరాధనలు జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేసేస్తారు. ఇక అత్యంత మహాభయంకరమైనటువంటి అనాగరికతో కూడినటువంటి విషయం ఏంటంటే, ఇంటర్ కాస్ట్ వివాహాలు కూడా జరగకూడదు అంటున్నారు. ఇంటర్ ఫెయిత్ వివాహాలు కూడా జరగకూడదని ప్రభుత్వం ఆదేశిస్తుంది. లవ్ జిహాద్ అనే దాని పేరుతో ఇంటర్ ఫెయిత్ వివాహాలు కూడా రద్దు చేస్తున్నారు. ఒకవేళ ఇలాగ ఇంటర్ కాస్ట్ కానీ ఇంటర్ ఫెయిత్ రకరంగా కానీ వివాహం జరిగితే కోర్టు న్యాయ వ్యవస్థ ఆ వివాహాన్ని రద్దు కూడా చేస్తుంది అని తెలియపరుస్తుంది. ఈ లవ్ జిహాద్ పేరుతో క్రిస్టియన్స్ హిందువుల్ని కానీ, హిందూస్ క్రిస్టియన్స్ని కానీ, ముస్లిమ్స్ హిందూస్ని కానీ, క్రిస్టియన్స్ కానీ, ఒక మతంలో ఉన్నవాళ్ళు, ఒక విశ్వాసంలో ఉన్నవాళ్ళు మరొక విశ్వాసంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని ఈ లవ్ జిహాద్ దీనికి ఆటంకపరుస్తుంది. ఇక అన్ని వైపుల నుంచి 4 వైపుల నుంచి ద్వారాలు మూసేసినట్టే. అలాగని మత స్వేచ్ఛ లేదా? అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆర్టికల్ 21, 25లో మత స్వాతంత్రం ఇచ్చారు కదా, అంబేద్కర్ గారు ఇచ్చారు కదా మాకు అంటే, వాళ్ళు ఏమంటారు తెలుసా? స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వాళ్ళకై వాళ్ళు మతం మార్చుకునే అభిప్రాయం కనుక ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ రూల్స్ ప్రకారం మార్చుకోవచ్చు అని అనమాట. ఎవరైతే మతం మార్చుకోవాలనుకుంటున్నారో 90 రోజుల ముందు అంటే 3 నెలలకు ముందు కలెక్టర్ గారికి ఒక ఫామ్ పెట్టాలి, ఒక అప్లికేషన్ పెట్టాలి, నేను మతం మార్చుకోవాలనుకుంటున్నాను సార్ అని. ఈ కలెక్టర్స్ ఆఫీస్ నుంచి కూడా నెల రోజుల ముందు వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ ఇక్కడితో ఆగిపోలేదు. ఒకవేళ ఈ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో మరొకరు ఎవరైనా అంటే నీ ఫ్రెండ్ కానీ, నీ ఎనిమీ కానీ, నీకు తెలిసినోడు కానీ, నీ పక్కింటోడు కానీ, నువ్వంటే గిట్టనోడు కానీ ఎవరైనా వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అభ్యంతర పరిస్తే నువ్వు మతం మారకూడదని అక్కడితో అది రద్దయిపోతుంది. నీ మత మార్పిడి కోసం నువ్వు ఏదైతే అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నావో అది కూడా క్యాన్సిల్ చేసేస్తారు. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎవరైతే అభ్యంతరపరిచారో దీన్ని కేసు ఫైల్ చేస్తారు. ఇది కేసు నడుస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పిన వ్యక్తి తనకై తాను లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు తను మతం మారటంలో అని చెప్తే తప్ప ఇది ముందుకెళ్ళటానికి కుదరదు. సో మీరు బాగా గమనిస్తే పొమ్మనలేక పొగపెట్టువారంటారు కదా, అట్లా ఇక్కడ మీకు మత స్వాతంత్రం ఉంది అని చెబుతూనే మతం మారటానికి 150 రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టి పోనీ అప్పటికైనా మార్చుకోవడానికి అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, దేవుణ్ణి మార్చుకోవడానికి అవకాశం ఉందంటే ఎవడో పనికి మాలిన వాడు మధ్యలో వచ్చి ఒకవేళ అభ్యంతర పరిస్తే నువ్వు మతం మారకూడదని అక్కడితో ఆపేస్తారు, కేసు ఫైల్ చేస్తారు. వాడు ఒప్పుకునేంత వారు వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడు ఒప్పుకోడు. సో ఏదేమైనా సరే మతం మారకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీరు అమాయకులు ఏం కాదు, నా మాటే వినటానికి. ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైంది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుంది. మతపరమైనటువంటి పార్టీ, మతతత్వపు పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఒక్క బీజేపీ పార్టీ అని నేను చెప్పగలను. మీకు కూడా బాగా తెలుసు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొని వస్తూ వీళ్ళు ఎవరిని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే కేవలం క్రైస్తవులను టార్గెట్ చేస్తుంది. వీళ్ళ టార్గెట్ అల్లా క్రైస్తవులే. ఎందుకంటే ఒక ముస్లిం క్రైస్తవుడిగా మారుతున్నాడు చాలా చోట్ల, ఒక హైందవుడు క్రైస్తవ్యంలోకి మారుతున్నారు చాలా చోట్ల, మిగిలిన మతాలు కులాల వాళ్ళు క్రైస్తవ్యంలోకి మారుతున్నారు చాలా చోట్ల. సో వీళ్ళంటారు ఏమంటే ఇది హైందవులకి, ముస్లింలకి, క్రైస్తవులకి అందరికీ వర్తిస్తుంది అని. కానీ వీళ్ళ టార్గెట్ మాత్రం క్రైస్తవులే. ఎవడు క్రైస్తవ్యంలోకి వెళ్ళకూడదు, ఎవడు చర్చికి వెళ్ళకూడదు, ఎవరు చర్చిలో ఆరాధనలు చేయకూడదు అన్నటువంటి టార్గెట్ స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా దేవునిలోకి మార్పు చెందే వాళ్ళు, బ్రతుకును మార్చుకునే వాళ్ళు, మనసును మార్చుకునే వాళ్ళు, జీవితాన్ని మార్చుకునే వాళ్ళు క్రైస్తవ్యంలోకి వస్తారు. క్రైస్తవంలోకి రాకుండా ఉండటానికి ఎవరి మతాన్ని, ఎవరి దేవుడిని, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకోవాలని ప్రయత్నం చేయటానికే బీజేపీ అలాంటి పన్నాగం పడుతుంది. వీళ్ళ టార్గెట్
కేవలం క్రైస్తవులే ఈ మతతత్వపు పార్టీ బీజేపీకి టార్గెట్ అయ్యారు ఈరోజు. ఇలాంటి యాంటీ కన్వర్షన్ లా ఉత్తరప్రదేశ్లో వచ్చినప్పుడు 400 మందిని మత మార్పిడికి పాల్పడుతున్న వాళ్ళని వెంటనే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లో కూడా ఈ యాంటీ కన్వర్షన్ లా వచ్చిన మొదట్లో 2021లో ఈ 6 నెలల కాలంలో ఆ అమలైన తర్వాత చట్టం 6 నెలల కాలంలో 40 దాడులు 40 హింసలు జరిగాయి. 402 మంది మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. 47 సంఘాలని, మందిరాలని, చర్చిల్ని మూసేశారు పూర్తిగా. ఈ ప్రభుత్వం యొక్క ఎజెండా ఏంటి, అసలు ప్రధాని మంత్రి గారి యొక్క టార్గెట్ ఏంటి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ గోల్ అండ్ ఎయిమ్ ఏంటి అని మనకు అర్థమైపోయింది కదా స్పష్టంగా. ఇక్కడ అత్యంత విచిత్రమైనటువంటి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అన్ని మతాల మీద ఆంక్షలు ఉన్నాయి కానీ, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ హిందూ మతం మీద మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. గర్వాపసి మాత్రం దీనికి మినహాయింపు. గర్వాపసి అంటే మీకు తెలుసు కదా, ఎవరైతే క్రైస్తవ్యంలో నుంచి హైందవ్యంలోకి వెళ్తారో, హిందుత్వంలోనికి వెళ్తారో దానికి మాత్రం ఈ చట్టాలు వర్తించవట. అది మతం మారటం కాదా, అది మనసు మార్చుకోవటం కాదా, అది దేవుణ్ణి మార్చటం కాదా, మరి వాళ్ళకెందుకు వర్తించదు? ఇది ఆలోచించాలి ప్రజలందరూ కూడా. క్రైస్తవులు ప్రత్యేకంగా గర్వాపసికి మాత్రం ఇది వర్తించదట. అంటే క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ హిందుత్వంలోకి వెళ్తే వాళ్ళకు మాత్రం ఏ చట్టం లేదు. ఒకవేళ హిందువుల్లోంచి క్రైస్తవులకు వస్తే చట్టాలు అడ్డొస్తాయి, ముస్లిమ్స్ నుంచి క్రైస్తవులకు వస్తే చట్టాలు అడ్డొస్తాయి. ఈ గర్వాపసి మాత్రం ఎక్స్క్యూజ్డ్, అది మాత్రం ఎక్స్క్యూజ్ చేశారు. ఉత్తరాఖండ్లో కూడా 2025 ఆగస్ట్ 13న ఈ చట్టాన్ని, మత నిరోధక బిల్లుని తీసుకొని వచ్చారు. ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నటువంటి పేరుతో 2025 సంవత్సరంలో భారతదేశంలోని అత్యంత కఠినమైనటువంటి యాంటీ కన్వర్షన్ చట్టాల్లో ఇది కూడా ఒకటైంది. అంతేకాదు సాధారణ కేసులు 3 లక్షలు, కొంచెం తీవ్రమైన కేసులో 10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. క్రైస్తవ మిషనరీస్ కానీ, చర్చ్ పాస్టర్స్ కానీ, చర్చ్ ఫాదర్స్ కానీ, క్రైస్తవులు ఎవరైనా కానీ, ఎన్పిఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ నడిపిస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్లకు ఫారిన్ ఫండ్ అంటే విదేశీ నుంచి నిధులు ఏవైనా వస్తున్నాయని ఎవరైనా ప్రభుత్వానికి తెలియపరిచినా, అది ఒకవేళ ఆరోపణ అయినా అపోహైనా, అందులో సత్యాసత్యాలు లేకపోయినా, నిజానిజాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 14 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తుంది. ఆ ఫారిన్ ఫండ్ వస్తుందని తెలిస్తే చాలు, అదేదో నేరమైనట్టుగా 14 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తుంది. అది ఆరోపణ అయినా కూడా, అది రుజువు కాకపోయినా కూడా. ఇది పక్కన పెడితే ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు, చర్చిల్ని కూడా ధ్వంసం చేస్తారు. ఇంకా విచిత్రమైన మహాకఠినమైనటువంటి, వింటే ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇంకా మిగిలినటువంటి టిక్టాక్ లాంటి వేరే ఇతరేతర పబ్లిక్ సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎవరైనా సరే వాక్యం ప్రసంగించిన, పాటలు పాడిన, కౌన్సిలింగ్స్ ఇచ్చిన, ప్రార్థనలు చేసిన, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం. సో సోషల్ మీడియాలో కూడా మనకు అనుమతి లేదు మతపరమైనటువంటి విషయాలు ప్రకటించడానికి. ఇక్కడ కూడా టార్గెట్ క్రైస్తవులే. ఎంత దారుణం అంటే సోషల్ మీడియాలో మనలాంటి సేవకులు, క్రైస్తవులు, పాస్టర్లు స్వార్థ ప్రకటించడం ద్వారా ఉరులేసుకునే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు బ్రతుకు మీద ఆశ కలిగి బ్రతుకుతున్నారు. చాలామంది వ్యభిచారులు, దొంగలు, జూదగాళ్ళు, మోసగాళ్ళు, వ్యసనపరులు మార్పు చెందుతున్నారు. సమాజానికి ద్రోహులుగా ఉన్న వాళ్ళు సమాజానికి దీవెనగా మారుతుంటే ఇలాంటి వాటిని కూడా అరికట్టడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. క్రైస్తవులారా ఆలోచించండి. ఇక్కడ చాలా హాస్యాస్పదమైనటువంటి విచిత్ర విషయం ఏంటంటే చర్చిల్లో కానుకలు ఇచ్చినా కూడా నేరమే, కానుకలు తీసుకున్నా కూడా నేరమే. అంటే ఎవ్వరూ కూడా చర్చిలో పాస్టర్ గారికి కానుకలు, దశంభాగాలు, కృతజ్ఞతార్పణలు ఇవ్వకూడదు. పాస్టర్ గారు కృతజ్ఞతార్పణల పేరుతో, దశంభాగాల పేర్లతో, కానుకల పేర్లతో కానుకలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా, ఒకవేళ ఇచ్చినా జరిగేటువంటి విచిత్రమైనటువంటి చర్య ఏంటంటే ఇది డబ్బులిచ్చి మతం మారుస్తున్నావు అన్నటువంటి నింద పడుతుంది. లేదా డబ్బు తీసుకొని మతం మారుస్తున్నావు అంటే దీనికి డబ్బు ద్వారా బలవంతం చేసి ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నావు, లేదా డబ్బులు ఇచ్చి మతం మారుతున్నావు అన్నటువంటి విధముగా
ప్రభుత్వం తీసుకొని ఇది కూడా నేరముగా వాళ్ళు భావిస్తారు. ఎవరైనా పాస్టర్స్ కానీ, స్వార్థికులు కానీ, సంఘాలు నడిపిస్తున్న వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు కానీ, ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తామని కానీ, వైద్యం అందిస్తామని కానీ, సోషల్ సర్వీస్ చేస్తామని కానీ, మీకు సహాయం చేస్తామని కానీ, ఇతరేతర వాళ్ళ అవసరాలు ఏవైనా మేము తీర్చగలుగుతామని కానీ, ఒక మంచి మనసుతో ముందుకు కనుక వస్తే, ఏ పాస్టర్ అయినా, ఏ సువార్థికుడైనా, ఏ సేవకుడైనా సరే, వితౌట్ అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయకుండా వచ్చి తీసుకొని అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ వారెంట్ కూడా అంత పెద్ద నేరం అన్నమాట. ఎవరికైనా సహాయం చేస్తే, విద్య, వైద్యం, ఉద్యోగం, ఆర్థికపరమైన సహాయం చెయ్యకూడదు పాస్టర్లు ఎవరు, క్రైస్తవులు ఎవరు అన్నటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఒకవేళ సహాయకరంగా ఏవైనా పాస్టర్లు కానీ, క్రైస్తవులు, సేవకులు కానీ చేస్తే అది నేరం అవుతుంది. వాళ్ళని అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వకుండా అరెస్టు చేయొచ్చు అని ప్రభుత్వం ఆదేశిస్తుంది. ఈ యాంటీ కన్వర్షన్ లా, ఈ మత మార్పిడి నిరోధక చట్టం యొక్క పూర్తి ఉద్దేశం ఏంటి అంటే మీకు కూడా అర్థమైంది, నేను చెప్తున్నాను. సంఘంలో, చర్చిలో దేవుని పేరిట ఏది జరగకూడదు అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. కానుకలు ఇవ్వకుండా ఎవడైనా చర్చికి వెళ్తాడా? కానుకలు తీసుకోకుండా సేవకుడు గడుస్తుందా? కానుకలు లేకుంటే సంఘం కట్టబడుతుందా? కానుకలు, దశంభాగాలు, కృతజ్ఞతార్పణలు ఇవేవి లేకుండా, ఇవ్వటం, పుచ్చుకోకుండా, ఏవి చేయకుండా ఒక సంఘం అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఇవేవి జరగవు కాబట్టి అందుకే నేను అన్నాను, పొమ్మను వారు కాదు పొగబెట్టువారు. చెప్పకనే చెప్తున్నారు, క్రైస్తవులు ఈ భారతదేశంలో పూర్తిగా అంతరించిపోవాలి, అందరూ హిందువులుగా మారిపోవాలి. ఇది హిందూ దేశం, ఇది మీ దేశం కాదురా, ఇది మా దేశం. క్రైస్తవులు పరాయి కుక్కలు, ఇక్కడ ఉండాల్సింది మేమే. అయితే హిందువులుగా మారండి, లేదా చావండి జైల్లో మగ్గి లక్షల పెనాల్టీలు కట్టి అని ప్రభుత్వం ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అర్థం కానంత పిచ్చి వాళ్ళ అమాయకులం అయితే క్రైస్తవులము కాదు. ఇది క్రైస్తవులు బాగా గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, క్రిస్టియన్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, కానీ ఎలాగంటే వాళ్ళ సర్టిఫికెట్లో, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లో హిందూ అని ఉండకూడదు, క్రిస్టియన్ అని ఉంటేనే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి. అంటే బీసీసీ క్రిస్టియన్ అని ఉంటేనే అటు పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురికైనా, వధువుకి వరుడికి ఇద్దరికి సర్టిఫికెట్లలో, క్యాస్ట్ సర్టిఫికెట్లో బీసీసీ క్రిస్టియన్ అని ఉంటేనే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా అందులో ఎస్సీ అని, ఎస్టీ అని, హిందూ అని, మాల అని ఉండి క్రిస్టియన్ మ్యారేజ్ చర్చిలో చేసుకుంటే అది కూడా క్రైమ్ అని చెబుతున్నారు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు. అలాంటి వివాహాలు ఒకవేళ వధూవరుడు ఎవరైనా చేసుకున్నా, ఇలాంటి వివాహాలు ఎవరైనా చేసినా 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 3 లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు. సో మన భారతదేశంలో ఇంత విచిత్రమైనటువంటి మత మార్పిడి నిరోధకం పేరుతో ఈ చట్టాలు తీసుకొని వచ్చి ఇంత కక్షపూరితమైన, ఇంత ఉద్దేశపూర్వకమైన, క్రైస్తవులకు వ్యతిరేకమైన చట్టాలను తీసుకొని వస్తున్నారు కదా. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే వీళ్ళ టార్గెట్గా, వాళ్ళ కాళ్ళ కింద వీళ్ళు అనగదొక్కబడేలాగా కనిపిస్తుంది తప్ప ఇంకా ఏది లేదు. ఇక్కడ ఉత్తరాఖండ్లో 84% మంది హైందవులు, 14% ముస్లింలు, 0.3% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు ఉత్తరాఖండ్లో. చూసారు ఎంత విచిత్రము? కేవలం 0.3% మాత్రమే క్రైస్తవులు ఉంటే ఆ క్రైస్తవుల మీద ఇలాంటి చట్టాలు, ఎలాంటి వివక్షలు కూడా కనిపించడం లేదు. కేవలం క్రైస్తవులు హిందుత్వాన్ని పాడు చేసి హిందువులందరినీ కూడా క్రైస్తవ్యంలో కలిపేసుకుంటారేమో అన్న భయంతోనే ఇలాంటి చట్టాలన్నీ తీసుకొని వస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, పండగల పేర్లతో ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, న్యూ ఇయర్ పేర్లతో చర్చిలలో పేదవాళ్ళకి బట్టలు పంపిణీ కానీ, దుప్పట్ల పంపిణీ కానీ, లేదంటే గిఫ్ట్లని మనం ఇస్తాం కదా, అలాంటి గిఫ్ట్లు ఇవ్వటం కానీ, ఇవి ఏవైనా చేస్తే కూడా అది కూడా క్రైమ్ కింద వీళ్ళు పరిగణిస్తారు. అమ్మ పెట్టదు, అడక తిన్నివ్వదన్నట్టుగా వీళ్ళు సాయం చేయరు, సాయం చేసే వాళ్ళని కూడా చేయనివ్వరు. వాళ్ళు ఇవ్వరు, ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనివ్వరు. ఇంకా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ చట్టాలు రాలేదు ఇంకా కొన్ని చోట్ల. ఇప్పటికీ భారతదేశంలో 12 రాష్ట్రాల మాత్రం ఈ చట్టం అమలైంది. అయితే
ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో సపోజ్ మనం తీసుకుంటే మనం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మనం ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టం ఇంకా రాలా, యాంటీ కన్వర్షన్ లా ఇంకా పాస్ అవ్వాలా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఇప్పుడే వీళ్ళు ఏం చేస్తున్నారు, క్రైస్తవులలో దూరి క్రైస్తవుల మీద దాడి చేయటం, సంఘాలని కూలగొట్టడం, పాస్టర్ల మీద దాడి చేయటం, సువార్తల్ని అడ్డుకోవటం, సువార్థికులను తరిమి కొట్టడం, ఇవన్నీ కూడా యాంటీ కన్వర్షన్ లా పాస్ కాకముందే, బిల్లు రాకముందే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ, ఇలాంటి పనికిమాలిన వెధవలన్నిటికీ బీజేపీ ప్రభుత్వం అండగా ఉంది, వెనక నుంచి ప్రోత్సహిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు పాస్టర్లు అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక ప్రార్థన చేయాలన్నా భయం, సువార్త ప్రకటించాలన్నా భయం, చర్చి మీద మైకు పెట్టాలన్న భయం, చర్చిలో సౌండ్ పెట్టాలన్న భయం, ఒకరికి ప్రార్థన చేయాలన్న భయం, ఒకరికి సాయం చేయాలన్న భయం. ఏం చేస్తే ఎవడు దాడి చేస్తాడో, ఏం చేస్తే ఎవడు కేసు పెడతాడో, ఏం చేస్తే సంఘాన్ని ఎవడు మూసేస్తాడో అన్న భయం, ఆందోళనలో పాస్టర్లు బ్రతుకుతున్నారు ఈరోజు. అది దుస్థితి భారతదేశంలో క్రైస్తవులకు పడినటువంటి ఒక దరిద్రం అని చెప్పొచ్చు. ఇది మతపరమైన పోస్టులు ఎవరైనా పెడితే, ఎవరంటే మళ్ళీ తెలుసు ఇక్కడ మనకు క్రైస్తవులే, క్రైస్తవులు మతపరమైనటువంటి పోస్టులు అప్లోడ్స్ ఏమైనా చేస్తే వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు. క్రైస్తవులు రాష్ట్రం విడిచిపెట్టి పోవాలని కొంతమంది పాస్టర్స్ని క్రైస్తవులు దూషిస్తున్నారు, తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఉత్తరాఖండ్లో చమోలి జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక చిన్న అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగాయని టోటల్ ముస్లిం కమ్యూనిటీ మీద దాడులు చేశారు. ఆ జిల్లా నుంచి 17 ముస్లిం కుటుంబాలు అక్కడి నుంచి బహిష్కరించాలని ఆ ప్రాంతం నుంచి వాళ్ళు ధర్నాలు చేశారు. 15 ముస్లిం కుటుంబాలని వాళ్ళ మీద దాడులు చేసి, ధర్నాలు చేసి మొత్తానికి వాళ్ళు అనుకున్నది సాధించారు. 15 కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాయి. ఇలా ఆ రాష్ట్రంలోని కాదు, చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి దాడులు, అక్రమాలు, రౌడీయిజం, గూండాయిజాలు జరుగుతూనే ఉన్నాయి. మత స్వాతంత్రం హక్కుని పూర్తిగా మనం కోల్పోయాం. కేవలం 2024 సంవత్సరంలో 600 కేసులు క్రైస్తవుల మీద అమలయ్యాయి. 2023 సంవత్సరంలో 601 కేసు క్రైస్తవుల మీద నమోదయ్యాయి. 2014లో 147 కేసులు అమలయ్యాయి. ఇప్పుడు క్రైస్తవుల మీద 600, 1000, 2000, 3000 ఇలా లెక్కకు హద్దు లేదు. అలా కేసులు పెంచుకుంటూనే వెళ్ళిపోతున్నారు క్రైస్తవుల మీద. కేసులు పెట్టారు. హ్యూమన్ రైట్స్ కూడా దీన్ని వ్యతిరేకించింది అంటే ఎంత దారుణమైన దుస్థితితో ఆలోచించండి. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించింది. ఇది చాలా దుర్వినియోగం అవుతుంది అని వాళ్ళు పేర్కొన్నారు. అంతేకాదు సిటిజన్స్ ఫర్ జస్టిస్ ఆఫ్ పీస్ అని చెప్పి సిజే వంటి సంస్థలు కూడా ఈ చట్టాన్ని రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి వాళ్ళు సవాలు చేస్తున్నారు, పోరాడుతున్నారు. అంతేకాదు యుఎస్సిఐఆర్ అని చెప్పి, అమెరికా కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అని చెప్పి, అది కూడా భారతదేశం ఇలాంటి కన్వర్షన్ చట్టాలను, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు ఉల్లంఘిస్తున్నారని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారు. ఇలా ఏ దేశస్తులు, ఏ పత్రికా వాళ్ళు, ఏ విలేకరులు ఎన్ని మాట్లాడినా, ఎంత తప్పు ఇదని చెప్పినా సరే ఇలాంటి యాంటీ కన్వర్షన్ లాస్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వీటిని అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకేసారి క్రైస్తవులందరినీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరినీ అడ్డుకోవడం అంటే సాధ్యం కాదు. కాబట్టి ఫస్ట్ మత మార్పిడి నిరోధకం పేరుతో యాంటీ కన్వర్షన్ లాను తీసుకొని వస్తున్నారు. ఆ తర్వాత పూర్తిగా క్రైస్తవులు ఈ భారతదేశం లేకుండా ఉండేటువంటి చట్టాలను కూడా తీసుకొచ్చి, క్రైస్తవులు అయితే హిందువులుగా మారాలి, లేదా దేశం వదిలి పారిపోవాలి అన్నట్టుగా తయారు చేస్తున్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ముందుకెళ్ళి చట్టాలని బలోపేతం చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలని కూడా ఉల్లంఘిస్తూ, అధిగమిస్తూ, అగౌరవిస్తూ వీళ్ళకొచ్చిన చట్టాలని వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొని వస్తుంటే వీళ్ళని ఏమనాలి, ఏం చెయ్యాలి మీరు ఆలోచించండి. వీళ్ళ ప్రయత్నమంతా ఒకటే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్రైస్తవ్యంలో ఉండకూడదు, క్రిస్టియన్ సంఘాల్లో ఉండకూడదు, క్రైస్తవులుగా వాళ్ళు పరిగణించకూడదు. కేవలం మతం మారాలని, విశ్వాసం మార్చుకోవాలని, యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించాలని వాళ్ళ మనసుల్లో ఉన్న వాళ్ళు ఎస్టీ, ఎస్సీ కాబట్టి వాళ్ళు ఇష్టం లేకపోయినా హిందుత్వంలోనే మగ్గిపోవాల్సిందే తప్ప క్రైస్తవ్యంలోకి మనసు చంపుకొని
ప్రాణాలకు తెగించి రాకూడదు, వాళ్ళ హిందుత్వంలోనే ఉండిపోవాలి, క్రైస్తవులు అంతరించిపోవాలి అన్నటువంటి ప్రయత్నమే ఈ బీజేపీ చేస్తుంది. తక్కువ జాతి వారిగా హేళన చేయబడుతుంది. గతంలో మీకు తెలుసు కదా, ఆనాడు ఎలా ఉండేది, దళితులని అంటరాని వాళ్ళలాగా ఊరి చివర పెట్టేవాళ్ళు, తాగటానికి మంచి నీళ్ళు కూడా అవకాశం ఉండేది కాదు, పెద్ద పెద్ద అగ్రవర్ణ కులాల వాళ్ళు మాత్రమే తాగాలి నదిలో నీళ్లు, చెరువులో నీళ్లు, దళితులు మాత్రం రావటానికి వీలు లేదు. అలాంటి వివక్షని, అలాంటి దుస్థితిని మరలా 200-300 సంవత్సరాలకు పూర్వం ఎలాగైతే దళితులు ఉండేవాళ్ళో అంటరాని వాళ్ళగా, అలా ఎస్సీ ఎస్టీ వాళ్ళని తయారు చేయాలన్నటువంటి ప్రయత్నమే బీజేపీ చేస్తుంది. ఇప్పుడు ఆలయాల్లోకి ప్రవేశం ఉండదు, వీళ్ళు గుళ్ళల్లోకి వెళ్ళటానికి ఉండదు, ప్రశ్నించే హక్కు ఉండదు, మాట్లాడే హక్కు ఉండదు, వాళ్ళు కనిపిస్తే చేతులకు కట్టుకోవాలి, చెప్పులు చేతులకు తీసుకోవాలి, మూతికి ముంత వెనకల తాటాకు కట్టుకొని ఇలాంటి రోజుల్ని తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం స్థానికంగా, లోకల్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ జిల్లాలకు ఆ జిల్లాల్లో ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. అది మీ అందరికీ బాగా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, అందులో యూత్ని ఎంకరేజ్ చేసి, యువతని రెచ్చగొట్టి క్రైస్తవుల మీదికి వాళ్ళని ఉసికొలిపి పంపిస్తున్నారు, దాడులకి గురి చేస్తున్నారు. ప్రభుత్వమే వీళ్ళ ద్వారా ఇదంతా చేస్తుంది, స్పష్టంగా అర్థమవుతుంది. పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, భారతదేశంలో మత స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం, హక్కులు కోల్పోతున్నాం. రాజ్యాంగం మనకిచ్చినటువంటి, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మన రైట్స్ కూడా మనం కోల్పోతున్నాం. చివరికి వాళ్ళ చెప్పు చేతుల్లో, వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా, చెప్పు కింద మట్టిలాగా బతకాల్సిన పరిస్థితుల్ని, రోజుని తీసుకొని రాబోతుంది బీజేపీ ప్రభుత్వం. దోపిడీలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, రౌడీజాలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, గుండాయిజాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నటువంటి నమ్మకం కూడా లేకుండా గుండెల మీద చేతులు పెట్టుకొని భయంతో బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు. ఇలాంటి వాటి మీద మాత్రం వీళ్ళకి ఎలాంటి స్పందన ఉండదు ఈ ప్రభుత్వానికి. ఎవడు చచ్చిపోయినా పర్లా, ఎవడు చంపినా పర్లా, ఎవడు వ్యసన పరుడైనా పర్లా, ఏమి అత్యాచారాలు జరిగినా పర్లా, ఎక్కడ దొంగతనాలు జరిగినా పర్లా, ఎవడు మోసం చేసినా పర్లా, ఎవరు మోసపోయినా పర్వాలేదు, కానీ వాటన్నిటిని పట్టించుకోరు. మత మార్పిడి మాత్రం వీళ్ళు సీరియస్గా తీసుకుంటారు. అది ఈ మతతత్వపు యొక్క పార్టీ యొక్క ఉద్దేశం. మోసాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, లక్షల కోట్లు, వేల కోట్లు కుంభకోణం చేసి ఎగ్గొట్టేసి విదేశాలకి పారిపోతున్నారు. కానీ అలాంటి వాటి మీద వీళ్ళు ఎలాంటి చర్య తీసుకోరు. మతం మారితే మాత్రం యాక్షన్ తీసుకొని యావజ్జీవ కారాగార శిక్ష వేసిస్తారనమాట. దేశంలో ఉన్న యువత, భావి తరాలకు ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి యువత, నేటి బాలలే రేపటి పౌరులు, టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్. అయితే యవనస్తులు, చిన్న పిల్లలు, 12-13 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యంగ్స్టర్స్ కూడా, 20-25 సంవత్సరాల యవనస్తులు రాష్ట్రాల్లో, దేశమంతా కూడా పాడైపోతున్నారు, వ్యసనాల్లో పడి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. గాంజాయి, కొకైన్, హెరోయిన్ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? యువత పాడైపోతున్నా కూడా వీళ్ళు పట్టించుకోరు. కానీ ఎవరైనా మతం మార్చుకొని క్రైస్తవులుగా మారతామంటే మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారనమాట. సరైన వైద్యం లేక, సరైన ఆహారం లేక, చిన్నపిల్లలకి సరైన పోషకాలు లేక, ఇలాంటి ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ ల్యాక్ ఆఫ్ సఫిషియన్సీ వలన ప్రాణాలు విడుస్తున్నారు చాలామంది. కానీ ప్రభుత్వంకు మాత్రం ఇదేది పట్టదు. ఎవరైనా మతం మార్చుకొని క్రైస్తవ్యంలోకి వెళ్తామంటే మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. పేదరికం, నిరుద్యోగం దేశంలో ఉన్న ప్రజల్ని కుదిపేస్తున్నాయి. ప్రజలు అల్లకల్లోలమైపోతుంటే ప్రభుత్వానికి ఇది మాత్రం కాబట్టదు. వీళ్ళకి మతపరమైన రాజకీయాలే కావాలి, మతమే ప్రధానంగా వీళ్ళ ఫోకస్ అంతా కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు క్రైస్తవులుగా మారకూడదు. ఒకవేళ మార్చినా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. రాజకీయ లబ్ధి కోసం, స్వార్థపూరితమైన రాజకీయాలు చేయటం కోసం క్రైస్తవులకు వ్యతిరేకంగా రకరకాల చట్టాలని అమలు చేసి క్రైస్తవుల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దేశం ఏమైపోయినా, ప్రభుత్వం ఆస్తులను అమ్ముకున్నా, దేశం ఎంత నీచానికి దిగజారిపోతున్నా, ప్రజలు ఇక్కడ ఎంత కిరాతకంగా తయారైనా అవేవి ప్రభుత్వానికి పట్టదు. వీళ్ళకు మతమే కావాలి, మతపరమైన చట్టాలనే తీసుకురావాలి. వీళ్ళకి అదే ఇంపార్టెంట్, అదే ముఖ్యం. కేవలం ఈ సమస్యలు ప్రభుత్వంలో
ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయకుండా ప్రజల్ని మతాల పేరుతో రెచ్చగొట్టి, మతం అనే మత్తుమందు వాళ్ళకి ఎక్కించి, మతాల పేర్లతో చిచ్చు పెట్టి, మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి, క్రైస్తవుల్ని, హైందవుల్ని, ముస్లింలు అందరూ కూడా బాయిగా బ్రతకాల్సిన వాళ్ళని శత్రువులుగా చేసి సింహాసనం మీద కూర్చొని సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా. వీళ్ళకి మతమే కావాలి, మత పిచ్చి పట్టినటువంటి మతతత్వపు పార్టీ బీజేపీ పార్టీ. నాలాంటి వాళ్ళు గొంతు చింపుకొని ఎంత అరిచినా ఏమి చేసినా ఇలాంటివి మాత్రం మానట్లేదు. ఇంకా రోజు రోజుకి పరిస్థితి విపరీతంగా మారిపోతుంది, విపరీతంగా తయారైపోతుంది. పోలీస్ వ్యవస్థతో కుమ్మక్కై, న్యాయ వ్యవస్థతో కుమ్మక్కై, కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లలో కూడా వాళ్ళకిష్టం వచ్చిన చట్టాలనే గెలిపించుకునే ప్రయత్నం చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, దీనివల్ల దేశానికి ఉపయోగం ఏదైనా ఉందా? అరే దేశానికి ఉపయోగపడేది ఏదైనా చేయండి సార్. దేశాన్ని నాశనం చేసి ముక్కలయ్యింది చాలు భారతదేశం, ఇప్పటికే ఇంకా ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారే. దేశం సర్వనాశనం అయిపోతున్నా మీకు పట్టదా? మీరు నచ్చినట్టు చేస్తూనే ఉంటారా? మీకు నచ్చినట్టు చట్టాలని మార్చుకుంటున్నారు, పోలీస్ వ్యవస్థను మార్చుకుంటున్నారు, న్యాయ వ్యవస్థని మార్చుకుంటున్నారు, మీకు తోచిందల్లా మీరు చేసుకుంటున్నారు. ఒక మనిషికి మతాన్ని అంటగట్టి మనిషిలో మతాన్ని చూసి ఆ మతానికి సంబంధించినటువంటి ప్రేమను చూపిస్తున్నారే. మనిషిని మనిషిగా చూడలేనటువంటి మనుషులు మీరు ఒక మనుషులేనా? మనిషిని మనిషిగా ట్రీట్ చేయండి. మనిషికి మతాన్ని అంటగట్టద్దు. మనిషి క్రైస్తవుడా, వీడు హిందువా, వీడు ముస్లిమా, వీడు బౌద్ధుడా, వీడు సిక్కా అని చూడకుండా వీడు కూడా నాలాంటి మనిషే, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే నీళ్ళు తాగాడు, ఇక్కడ గాలి పీల్చాడు, వీడు కూడా భారతీయుడే అన్నటువంటి సంస్కారం లేనటువంటి మీరు మతతత్వపు పార్టీగా మీరు పరిపాలిస్తూ కేవలం ప్రజల్లో మతాల్ని రెచ్చగొట్టే విధంగా మతం అనే మత్తుమందుని వేసి క్రైస్తవుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టాలని, లేదంటే హైందవుల్లో కలిసిపోవాలని ఇలాంటి యాంటీ కన్వర్షన్స్ లాని తీసుకొని వస్తే మాకు అర్థం కాదనుకుంటున్నారా? మేము అమాయకులు అనుకుంటారా, పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మనిషిని మనిషిగా చూడగలిగిన రోజే నువ్వు ఎంత అధికారంలో ఉన్నా సరే మనిషి అవుతావు, లేదా మృగాని అవుతావు. గుర్తుపెట్టు. అర్థమైంది కదా మన భారతదేశం ఎక్కడికి దిగజారిపోతుంది, క్రైస్తవుల హక్కులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. క్రైస్తవుడు నోరు తెరిస్తే నేరమైపోతుంది, క్రైస్తవుడు బైబిల్ పట్టుకుంటే నేరమైపోతుంది, క్రైస్తవుడు వాక్యం చెప్తే నేరమైపోతుంది, క్రైస్తవుడు ప్రార్థన చేస్తే నేరం అవుతుంది, క్రైస్తవుడు చేయి చాపి సాయం చేస్తే నేరమైపోతుంది. ఈరోజు పరిస్థితి ఎంత దుస్థితికి ఎంత దిగజారిపోయిందంటే చివరికి సేవకుణ్ణి, ఒక పాస్టర్ని, ఒక సువార్థికుణ్ణి, ఒక క్రైస్తవుణ్ణి ఉగ్రవాదిలాగా, తీవ్రవాదిలాగా, మతోన్మాదిలాగా ట్రీట్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలం క్రైస్తవుడు భారతదేశంలో బ్రతకడానికి వీలుండదు. యాంటీ కన్వర్షన్స్ లా పేరుతో క్రైస్తవులను అడ్డగిస్తూ అయితే హైందవులుగా మారిపోవాలా, లేదా దేశం వదిలి పారిపోవాలి. ఇదే వాళ్ళ ఎజెండా. క్రైస్తవులారా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో క్రైస్తవ్యం బ్యాన్ అయిపోయింది. 12 రాష్ట్రాల్లో అవకాశం లేదు క్రైస్తవులకి. 12 రాష్ట్రాల్లో క్రైస్తవులకి పూర్తిగా వ్యతిరేకమైన చట్టాలు వచ్చేసాయి. ఇప్పటికే 10,000 మంది పాస్టర్లు జైళ్ళల్లో మగ్గిపోతున్నారు ఈ 12 రాష్ట్రాల్లో. రేపటి రోజున నువ్వే, నీ దేశమే, నీ రాష్ట్రమే, నీ ఇల్లే, నీ సంఘమే అంతవరకు మౌనంగా కూర్చుంటావా? నోరు తెరిచి మాట్లాడతావా? మాట్లాడకపోయినా అట్లీస్ట్ నాలాగా పోరాడే వాళ్ళకి వెనకుండి సపోర్ట్ చేయండి. పోరాడదాం, ధర్నాలు చేద్దాం, న్యాయపక్షంగా నిలబడదాం, అన్యాయం ఏదైనా ఉంటే ఎదిరిద్దాం. అక్కడ ఉన్నది సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే మన హక్కు. ఆర్టికల్ 21, 25 ప్రకారం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. మత స్వాతంత్రాన్ని కాదంటానికి బీజేపీ ఎవరు? వాళ్ళకి ఇచ్చిన హక్కు ఏంటి? వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం కేవలం క్రైస్తవులను టార్గెట్ చేసి ఈరోజు మతం మారుతుంది. క్రైస్తవంలో కాదు, అందరూ క్రైస్తవులు ఉండకూడదు, క్రైస్తవ పెళ్లిళ్ళు జరగకూడదు, క్రైస్తవ సంఘాలు ఉండకూడదు, పూర్తిగా క్రైస్తవులను నేనమట్టం చేయాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. స్పష్టంగా వీళ్ళ ఎజెండా ఒకటే, ఈ బీజేపీ ఎజెండా ఒక్కటే. గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, క్రైస్తవుల్ని కాలరాయాలి. మన ఆ స్థితికి దిగజారిపోయాం. ఇప్పటికీ ప్రశ్నించకపోతే, ఇప్పటికీ నోరు తెరవకపోతే, ఇప్పటికీ మౌనంగా ఉంటే, నా యేసయ్య చెప్పాడులే నేను సైలెంట్గా ఉంటాననుకుంటే కాలి కింద చెప్పైపోతావు. బీజేపీ ప్రభుత్వం బూటి కింద మట్టి అయిపోతావు. గుర్తుపెట్టుకో. ఒక్కటి చెప్పగలుగుతున్నా,
3 రకాల క్రైస్తవులు తయారవ్వండి. ఒక వర్గం క్రైస్తవులు ప్రార్థన చేయండి పరిస్థితులు మారాలని. దేశంలో పరిస్థితులు క్రైస్తవులకు వ్యతిరేకంగా అవుతున్నాయి, ప్రవ్వా అనుకూలంగా మార్చండి. క్రైస్తవులు కనుమరుగైపోయే రోజు దగ్గర పడిపోయింది. బైబిల్ కరువైపోతాయేమని భయం వేస్తుంది. సంఘాలు సీజ్ చేస్తారేమని భయం వేస్తుంది. ప్రభుత్వం చట్టాలన్నిటిని క్రైస్తవులకు వ్యతిరేకంగా తీసుకొస్తుంది. కాబట్టి ప్రవ్వా కరుణించు నాయనా అని ప్రార్థన చేయండి. ప్రార్థించే గుంపుగా ఒక వర్గం తయారవ్వండి. ఇంకొక వర్గం లీగల్గా, మనకు న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, వాటిని వాడుకొని చట్టపరమైనటువంటి యాక్షన్స్ తీసుకుందాం. లీగల్గా కేసులు వేద్దాం, కోర్టుకు వెళ్దాం. ఇది మా హక్కు. యాంటీ కన్వర్షన్ లాకి వ్యతిరేకంగా మత మార్పిడి నిరోధక బిల్ని రద్దు చేయాలని, 12 రాష్ట్రాల్లో ఆల్రెడీ అమలైపోయింది, అది కూడా తీసేయాలని. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఈ చట్టం రాబోతుంది కాబట్టి ఇది రాకుండా చేయాలని, ఆల్రెడీ అమలైనటువంటి 12 రాష్ట్రాల్లో కూడా ఆ మత మార్పిడి నిరోధాన్ని రద్దు చేయాలని కేసులు వేద్దాం. ప్రయత్నం చేయండి. ఒక వర్గ ప్రజలు ప్రార్థన చేయండి, ఒక వర్గపు ప్రజలు ప్రయత్నం చేయండి, ఇంకొక వర్గపు ప్రజలు పోరాటం చేస్తారు. నేను పోరాటంలో ఉన్న కేటగిరీ. నేను పోరాడతాను. పోరాడే మనసు కలిగిన వాళ్ళు, ధైర్యం కలిగిన వాళ్ళు, దమ్ము కలిగిన వాళ్ళు, దేవుని కొరకు చావుకు తెగించిన వాళ్ళు పోరాటంలో చేరండి నాతో పాటుగా. కొంతమందిని ప్రయత్నం చేయనివ్వండి లీగల్గా, కొంతమంది ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే గుంపు ఉండాలి, ప్రయత్నించే గుంపు ఉండాలి, పోరాటం చేసే గుంపు అంటే ప్రశ్నించే అలాంటి వాళ్ళ గుంపు ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళు పోరాడే వాళ్ళని ఆపద్దు. దయచేసి ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పొద్దు. ఈ భారతదేశంలో మనకున్న హక్కుల్ని మనం వాడుకోవడం తప్పు కాదు. బైబిల్ ఎక్కడా కూడా అలా చేయొద్దని చెప్పలా. కేసులు పెట్టి కోట్లకు వెళ్ళే వాళ్ళని ఆపద్దు. మీరు ప్రార్థన చేద్దాం రండి బ్రదర్ అని. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చెయ్యి. ప్రయత్నం చేస్తావా? ప్రయత్నం చెయ్యి. పోరాడతాను, నేను పోరాడుతూనే ఉంటాను. పోరాడే వాళ్ళు ఉండాలి, ప్రయత్నించే వాళ్ళు ఉండాలి, ప్రార్థించే వాళ్ళు ఉండాలి. ఈ 3 గుంపుల వాళ్ళు క్రైస్తవుల్లో ఉంటేనే రేపటి రోజున నీకు సంఘం ఉంటుంది, సంఘ కాపురి ఉంటాడు, నీ చేతుల్లో బైబిల్ ఉంటుంది, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావు. లేదంటే చేతులు కాళ్ళు కట్టుకొని నోటికి టేప్ అంటించుకొని జీవితకాలం మగ్గిపోతూ ఇష్టం లేనటువంటి మతంలో, ఇష్టం లేని ఆచారాల్లో, ఇష్టం లేని ట్రెడిషన్లో చివరి వరకు బతకాల్సి వస్తుంది. చివరికి మిగిలేది మరణమే. గుర్తుపెట్టుకో. ప్రార్థించండి, ప్రయత్నించండి, పోరాడే నాలాంటి నాయకుల్ని కాపాడుకోండి, నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, నాతో నిలబడండి, నాతో చేయి కలపండి, నాతో గలం కలపండి. పోరాడదాం. ఎంతవరకు అయితే అంతవరకు పోరాడదాం. మన బైబిల్కి వ్యతిరేకంగా కాకుండా బైబిల్ని గౌరవిస్తూ మౌనంగా పోరాడదాం, న్యాయపక్షముగా పోరాడదాం, ప్రేమగా పోరాడదాం. అర్థం చేసుకుంటారు ప్రేమతో. ఇదంతా కూడా మీకు వివరించాను. ఇప్పుడే సిపిఎఫ్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.